ఆడామగా దాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. తిడుతున్నప్పుడు నేను కొంత అసహనానికి గురి నేను కూడా తిట్టాను. తిట్టిన మరుక్షణమే ఇది తప్పు అని గ్రహించగలిగాను. చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా కానీ అది తప్పు అని గ్రహించింది నేనా మొట్టమొదటి వాళ్ళ? సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? అసలు నేను సారీ అన్న చెప్పా. ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, ఇప్పుడు సారీ చెప్పాడా? ఎవరిని తిట్టారు? రవిశంకర్ గారు, మీరు ఆయన మర్చిపోయారు, మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? రైట్, మీ అందరినీ కూడా నేను చెప్తా వినండి. తీసుకుని నేను చెప్తే వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రహస్యంగా కాదు, లేదు స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, జనసేన ఆఫీసులో సమావేశం జరుగుతున్న సందర్భంలో, మీడియా మిత్రులందరూ ఉన్న సందర్భంలో, మైక్లన్నీ ఉన్నాయి, ఆన్ అయి ఉన్నాయి, అసహనానికి గురయ్యాడు. గురయ్యి చెప్పు తీసి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా. సార్, అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేని అంటే నన్ను కూడా నా కొడక అన్నావు కదా, ఓకే అన్నావు. నీ మీద కేసు పెట్టావా? నీ మీద దాడి చేసావా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మీ ద్వారా ఆయన సమాధానం చెప్పలేదు, చెప్పేటటువంటి ధైర్యం లేదనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఓపెన్ మైండ్ అయితే ధైర్యంగా ఉంటుంది. పశ్చాత్తాపడ్డావా? ఈ అంబటి రాంబాబు పశ్చాత్తాపడ్డాడు. చంద్రబాబును తిట్టినందుకు అని ప్రజలు అనుకున్నారు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు ఈ అంబటి రాంబాబు. సేమ్ డే ఇప్పటికైనా పశ్చాత్తాపడ్డావా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు పశ్చాత్తాపడలేదు? నువ్వు పశ్చాత్తాపడ నువ్వు నన్ను అంటాం ధర్మమేనా? నేనేమంటానంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి అతీతుడైన ఆయన చెప్పుకోవచ్చు, మీ బోటోళ్ళు వాళ్ళు కూడా జనసేనలు అందరూ చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి బలమే కులం, చంద్రబాబుకు బలమే పవన్ కళ్యాణ్. అది మీ స్టేట్మెంట్, మీరు ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఓకే, దాని గురించి కూడా మాట్లాడాలి. నగ్గన సత్యం నేను చెప్తున్నానండి. నేను చెప్తున్నా, ఇవాళ సరే అంబటి రాంబాబు నీ పార్టీగా తీసేయి, లేదు నీ కులం కూడా కాదు తీసేయి. నీ కులం మీద దౌర్జన్యం జరుగుతున్నప్పుడు, కందుకూరులో దౌర్జన్యం జరుగుతున్నప్పుడు మాట్లాడవే. సరే అంబటి రాంబాబు మీద జరిగింది, నువ్వు కులతత్వం లేదు, అంబటి రాంబాబు నీ కులం కాదు అనుకో, కాసేపు ఖండించకూడదా? మీరు అరెస్ట్ అయిన క్రమంలో కమ్యూనిటీ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది, పార్టీ మీ తరపున ఉంది, మీ స్టాండ్ తీసుకుంది. కానీ కొంతమంది కాపులు కూడా వచ్చినప్పటికీ కూడా మీకు సపోర్ట్గా కాపు సమాజం అంతా కూడా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అరెస్ట్ అయినప్పుడు ఉన్నంత ఉత్తేజం ఇప్పుడు రాలేదు, ఇది లేదు. ఎందుకంటారు? నేను ఒక మాట చెప్తాను శంకర్ గారు. ముద్రగడ పద్మనాభం గారు స్లోగనే కాపుల కోసం ఎత్తిన స్లోగన్. నేను కాపుల కోసం ఎత్తిన స్లోగన్ కాదు నాది. నేను పార్టీ కోసం ఎత్తిన స్లోగన్లో నా మీద జరిగిన దాడిలో నా కులం బాధపడింది. ఎందుకు బాధపడిందో తెలుసా? అంబటి రాంబాబు అనేవాడు వైసీపీ నాయకుడిగా మీరు దాడి చేస్తే నా కులం ఇంటర్ఫీర్ కాదు. ఒక ప్రత్యేకమైన కులం గుంటూరు నడిబొడ్డులో ఇంటి మీద దాడి చేసి, పిల్లల మీద దాడి చేసి, భార్య మీద దాడి చేసి 7 hours 5 o'clock ఎంటర్ అయినటువంటి వాళ్ళు midnight 12 వరకు 12 దాకా అంతా మీడియా చూశారుగా, మీరు చూశారుగా, ఆల్ టీవీస్ చూపిస్తున్నాయి కదా. పోలీసులు కలగ చేసుకోలేదు సార్, పోలీసులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్. అంటే మీ మీద జరిగిన దాడి ప్రీ ప్లాన్ లేకపోతే కోఇన్సిడెన్స్, అంటే యాదృచ్ఛికంగా జరిగింది? మీరు చెప్పండి. అంటే ముందు నుంచే మిమ్మల్ని టార్గెట్ చేశారా? మీరు పరిస్థితులను బట్టి మీరు చెప్పండి. ఒక ప్రూడెంట్ పర్సన్గా సమాజంలో ప్రీ ప్లాన్డ్ ఎలా ఉంటుంది, స్పాంటేనియస్ ఎలా ఉంటుంది? స్పాంటేనియస్ అంటే టకటకమని వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కార్లు పగలు కొట్టేస్తారు, పోలీస్ సైరన్ పైన పారిపోతారు. దిస్ ఇస్ ద స్పాంటేనియస్ అని నేను అనుకుంటున్నా. ఇదేంటి సార్? నేను క్షమాపణ చెప్పిన తర్వాత 5 గంటలకు ఎంటర్ అయ్యి 12-20 నిమిషాల వరకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఫోన్ ఎత్తలేదు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, సిఐ, డిఎస్పీ ఒక్క ఆఫీసర్ ఎత్తడండి. ఎవరి డైరెక్షన్లో జరిగిందండి? చంద్రబాబు డైరెక్షన్లో జరిగిందా, లోకేష్ డైరెక్షన్లో జరిగిందా, లేకపోతే మీరంటే అక్కడ పడని మీకేదో ప్రత్యర్థి అవుతారేమో భవిష్యత్తులో అనుకున్న
ఒక ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన టార్గెట్టా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేసిన టార్గెట్టా? వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు దే ఆర్ ఆల్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకల్ ఎంపీ. దీనికి సూత్రధారుడు లోకేష్ అని పెమ్మసాని చంద్రశేఖర్. ఓకే. చంద్రబాబు గారికి కూడా ఉండొచ్చు, కానీ ఇంత అర్ధరహితంగా ఆయన అనుభవించే చేయలే ఎప్పుడు కూడా. ఆయన తడిగు గుడ్డలతో గొంతులు కోసేస్తాడు తప్ప ఇలా బయటపడి చేయడు. దిస్ ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడుస్ మైండ్, దిస్ ఈజ్ హిజ్ సన్స్ మైండ్. నాకు తెలిసిన సమాచారం తర్వాత ఆ నోట ఈ నోట తెలుస్తుంది కదా, మీకు కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది ఏం జరిగింది ఏంటనేది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు చాలా ధనవంతుడు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయనకి రాజకీయం అంటే తెలియదు. ఈ ఘర్షణలకి అతనే ఆజ్యం పోసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఫ్యాక్ట్. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు, సమావేశమయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, రాంబాబు గారు ఇప్పుడు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి తిడుతున్నాడు, ఈయన సంగతి తేల్చేయాలి, ఇన్ని పాల్గొట్టేసేయాలంటే ఇదే చంద్రబాబు చెబితే అలా వద్దు, ముందు కేసు రిజిస్టర్ చేసి ప్రాపగాండ చేయండి. మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నోరు జారలేదు. అంటే అగ్రెసివ్గా పాలసీల మీద క్వశ్చన్ చేస్తారు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకు అమ్మ డాష్ అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది? సార్, నేను అంత కోపం మీకు ఎందుకు వచ్చింది చెప్పండి. సింపుల్ సార్, మీరు ఖచ్చితంగా ఊహించగలరు, మీరే కాదు ఎవరైనా ఊహిస్తారు. అది ఘర్షణ సార్, అది ఘర్షణ. అవతల కార్లు, అవతల రాడ్లు, కర్రలు, నా కారు కొట్టడం, బూతులు. ఒక లేడీది బూతులు చూసారా? గ్రంథాలయ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ అంటే తెలుసు కదా, బాగా చదువుకున్నా, మంచి భాష వచ్చింది, అవార్డు కూడా అవార్డు కూడా ఇచ్చారు. ఆమె తిడుతుంది. ఈ నేపథ్యంలో నేను నోరు జారా, మళ్ళీ నేను తెలుసుకున్నాను నోరు జారానని. ఏంటి సార్ ఇది, ఎందుకు తిట్టారు అంటే నేనేమన్నా పబ్లిక్ మీటింగా? మీరు చంద్రబాబు నాయుడు ఆ స్థాయి, సీఎం స్థాయి వ్యక్తిని అంతలా తిట్టేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని ఊహించే భయపడి క్షమాపణ చెప్పారా? సరే, భయపడి క్షమాపణ చెప్పే లక్షణం నాకు లేదు. నెంబర్ 1, నా అంతరాత్మ, నేను అన్న తరువాత ఇంటికి వచ్చిన తర్వాత నా అంతరాత్మ ఘోషిస్తుంది తప్పు చేసావు నువ్వు అని. ఆ భారాన్ని దించుకోవడం కోసం మీడియా ముందు చెప్పాను నేను, అంతే తప్ప వాళ్ళు క్షమాపణ చెప్తే నన్ను వదిలేస్తారు, క్షమాపణ చెప్పకపోతే వదిలేయరు అనే సెన్సే నాకు లేదు. మీకు క్షమాపణ చెప్పారు, అయినా కూడా వదలలేదు. మీ ఇంటికి వచ్చారు, మీ కార్లు బద్దలు కొట్టారు, మీ తలుపులు బద్దలు కొట్టారు, మిమ్మల్ని దుర్భాషలు ఆడారు, బయటికి పిలిచారు, రమ్మన్నారు, తేల్చుకుందామన్నారు, మా ముఖ్యమంత్రి గారిని ఎంత మాట అంటారా అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? మీ ఇంట్లోకి ఇవన్నీ అన్నారని నాకు సెన్స్ లేదు. నేను లోపల ఉండిపోయాను గదిలో. ఓకే, లోపల ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తాం, లోపల అలా కూర్చున్నాం. ఇప్పుడు నాకు అక్కడ 3 రూమ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్సో షెడ్. నా ఆఫీస్ రూము, నా పక్కన నా అసిస్టెంట్స్ ఉండే రూము, పక్కన మీడియా రూము. ఈ రూమ్లోకి వచ్చి ఈ రూమ్ పగల కొట్టేశారు, పక్క రూమ్లోకి వెళ్ళాను. పక్క రూమ్ పగల కొట్టేశారు, మీడియా రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వచ్చారు, పగల కొట్టారు. ఇక దేర్ ఇస్ నో అదర్ వే టు గో అవుట్.